భానుప్రకాష్ రెడ్డి అయితే మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు. అట్ ద సేమ్ టైం టీటీడీ బోర్డు మెంబర్ కూడా. ప్రకాష్ రాజ్ది మాట్లాడేసాం, వదిలేసాం, కానీ కరెక్ట్గా చట్టపరమైన చర్యలకి తనే సిద్ధపడుతున్నాడు. మొన్న ఒకటి పరువు నష్టం దావా వేస్తాం అనేటువంటిది ఒకటైతే, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికలను ఉపయోగించి హిందూ దేవుళ్ళని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అట్లాంటి వాళ్ళ మీద న్యాయస్థానాలు ఆశ్రయించి కేసులు వేస్తానని మరొకసారి ప్రకటించుకొచ్చారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 298 వంటి నిబంధనలు మతపరమైన భావాలు దెబ్బతీసే చర్యలకు శిక్షలు విధించే అవకాశం కల్పిస్తున్నారని గుర్తు చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పటికే 100 కోట్ల పరువు నష్టం దావా వేశాను అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు. అదేవిధంగా యూట్యూబ్ వేదికగా హిందూ దేవతలపై విమర్శలు చేస్తున్న కొంతమంది పాస్టర్ల మీద కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. హిందూ దేవాలయాలు సెక్యులర్ స్థలాలు కావు, అవి మతపరమైన ప్రార్థనా స్థలాలు మాత్రమే అని తేల్చి చెప్పారు. ఆలయాల పరిధిలో జరిగే ఉద్యోగాలు, వ్యాపారాలు హిందువులకు మాత్రమే పరిమితం కావాలన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైనా హిందూ విశ్వాసాలను అవమానిస్తే చట్టపరంగా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి హిందూ సంప్రదాయాల రక్షణకు కట్టుబడి ఉందన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్, కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో హిందూ దేవాలయాలపై, హిందువులపై దాడులు చేస్తూ, హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ, హిందూ సాంప్రదాయాల్ని మట్టి కల్పించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చెక్కు చెదరకుండా ఇంకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి రామేశ్వరం వరకు గంగా ప్రవాహంలా హిందుత్వం విరజిల్లుతుంటే కొన్ని దుష్ట శక్తులు ఆ రోజు నుంచి నేటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఇంకా అది పరాకాష్ఠకి చేరిపోయింది. ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, ఈ యూట్యూబ్ ని అడ్డం పెట్టుకొని మన హిందూ దేవుళ్ళపై, దేవతలపై, సాంప్రదాయాలపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారు. వారందరికీ తీవ్రంగా హెచ్చరిస్తున్నా, ఎవరైనా సరే హిందూ సాంప్రదాయాల్ని గౌరవించకుండా వెటకారంగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా రాబో రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. నేను ఇప్పటికే మనకు అనేక బిఎన్ఎస్ 16లో హిందూ సాంప్రదాయాలు కాపాడుకునేదానికి మనకు రాజ్యాంగంలో కొన్ని హక్కులు కనిపించింది. సెక్షన్ 298 కానీ, సెక్షన్ 299 కానీ, సెక్షన్ 300 కానీ, సెక్షన్ 302 కానీ, సెక్షన్ 196 కానీ. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, సెక్షన్ 298 ఏం చెప్తుందంటే, ఇంజూరింగ్ ఆర్ హర్టింగ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ విత్ ద ఇంటెంట్ టు ద ఇన్సల్ట్ ఆఫ్ ఎ రిలీజియన్ పనిషబుల్ అప్ టు 2 years. ఇలాంటి యాక్టివిటీకి డైరెక్ట్ గా రంగంలోకి దిగుతానని చెప్తున్నారు.